చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 53వ వచనాన్ని పఠించుకుందాం. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాఘనుడు అయిన మా తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు. చదవబడిన వాక్యమును ప్రభా మా ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించమని మా మంచి బోధకుడు అయిన క్రీస్తు ప్రభుని బట్టి బ్రతములాడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమీన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన శిలువ ధ్యాన దీక్షా కార్యములలో ఏకీవించినటువంటి మనకెల్లరకును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క దివ్యనామమున మీకు శుభములు కలుగునుగాక, ఆమీన్. నేటి నా యొక్క వాక్యాంశం ఏమిటంటే పందుపు రంగము, సహింపు యుద్ధము. ఏటేటా శిలువ ధ్యాన కూడికలు వస్తాయని ఉంటాయి. అలాగనే మనము చదువునటువంటి వాక్యములనే మరలా మనము చదువుతూ ఉంటాం. కానీ ఇక్కడ తీరు మారుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రసంగ అంశం ఏమిటంటే పందుపు రంగము, సహింపు యుద్ధము. ప్రభువైన యేసు క్రీస్తు నా శరీరం అనే దేవాలయమును పడగొట్టుడి అనే మాటను మనం వాక్యములు చూస్తూ ఉంటాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనములో అక్కడ యేసు అంటున్నాడు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదనని వారితో చెప్పాడమటండి. అయితే ఈ మాటలో యేసు ప్రభు యూదులతో పందెమేసినట్లు కనబడుతుంది. అంటే యేసు ప్రభు అంటున్నాడు, ఏది పడగొట్టండి, లేక పడగొట్టి చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది నా గెలుపు లేక మీ గెలుపు ఎవరు జయిస్తారో మీకే తెలుస్తుంది అంటున్నట్టుగా ఈ మాట కనబడుతుంది మనకి. అందుకని ఇక్కడ మనం గమనిస్తే మొదటిగా మనం చూస్తున్నాము, దేవాలయమును పడగొట్టుడి, 3 దినముల దానిని లేపుదనని మరి ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం గమనిస్తే మరి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 8-9 వచనములో ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు మీ పక్షంగా అతడు నాతో పోట్లాడి నన్ను చంపవలను అంటాడు. అక్కడ ఎవరు? గొలియాతు. మరి ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు అంటున్నాడు, ఇశ్రాయేలీయులైనటువంటి వారిని చూసి మీ పక్షముగా మరి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ వ్యక్తి నాతో పోట్లాడి మరి నన్ను జయించాలి, ఒకవేళ అలాగున జయించినట్లయితే మరి మేము మీకు బానిసలమై ఉంటాము అన్నట్టుగా చూపిస్తుంది. మూడవదిగా మనం చూస్తే ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనములో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నాడు. ఇక్కడ అంటే ఇది పందుపు రంగము, ఇది పందుపు రంగము. నా యొక్క వాక్య సారాంశంలో మొదటి అంశం ఏమిటంటే
ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినముల్లో లేపుదునని పందెము. మొదటిది ఏం పందెము? దేవాలయమును పడగొట్టుడి. మరి యొక్క దేవాలయమును మరి ఎవరు నిర్మించారు అంటే రాజు అయిన సొలొమోను కట్టించిన దేవాలయము. అనగా రాజులు నిర్మించినటువంటి ఈ దేవాలయమును ఆ కాలములో రాజు అయినటువంటి రాజు నెబుకద్నెజరు కూడా ఏం చేశాడట? యెరూషలేము యొక్క దేవాలయమును నాశనము చేశాడు. ఎవరు కట్టేది? సొలొమోను కట్టినటువంటి దేవాలయమును నెబుకద్నెజరు నాశనము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది, క్రీస్తుకు పూర్వము 537 సంవత్సరముల క్రితము ఈ కోరెషు చక్రవర్తి ఎజ్రా నెహెమ్యాలు అనగా కట్టినటువంటి అనగా పునరుద్ధరించినటువంటి దేవాలయమును నాశనం చేశాడన్నమాట. ఆ చక్రవర్తి నాశనం చేసినటువంటి ఆ దేవాలయమును ఎజ్రా నెహెమ్యాలు తిరిగి నిర్మించారు. అటు తర్వాత మరి ఇప్పుడు ప్రభు అయిన యేసు ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ దేవాలయమును మీరు కూల్చేయండి, 3 దినాల్లో నేను లేపుతానని యూదులతో యేసు ప్రభువే పందెమేస్తున్నాడు. ఈ పందెములో ఎవరు గెలుస్తారు? యూదులు గెలుస్తారా? యేసు గెలుస్తాడా? లోకరీతిగా మనం చూస్తే అనగా యూదులే గెలవచ్చు అనుకుంటాం. కానీ యేసు ప్రభు అక్కడ చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఇది క్రీస్తు శరీరమునకు సంబంధించినది అనే విషయము వారు తెలియక ఆయనని హేళన చేయటం ప్రారంభించారు. ఇది ఎవరికి? ఈ దేవాలయం అనేది క్రీస్తు యొక్క శరీరానికి సంబంధించినది. అందుకే అంటాడు, నా దేహమే దేవాలయం అంటున్నాడు. అనగా మానవుని యొక్క శరీరము దేవుని ఆలయమైందనే విషయాన్ని యూదులైన వారు గ్రహించలేకపోయారు. అందుకని వారు అంటున్నారు కదా, 3 దినాల్లో దేవాలయమును నిర్మిస్తానంటున్నాడు. ఈ దేవాలయం కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 46 సంవత్సరాలు పట్టింది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 46 సంవత్సరాలు కట్టినటువంటి దేవాలయాన్ని 3 దినాల్లో లేపుతానంటున్నాడు. రెండవ పందెం ఏమిటంటే సమస్త పాపముల మీద ఆయన పందెము. సమస్త పాపముల మీద ఆయన పందెము అంటే పాపములు గల వారిని ఆయన ఎద్దకు తీసుకుని వచ్చారు. చాలామందిని మనం చూస్తాం. ఒక పాపపు స్త్రీ ఉంది. ఆమె పాపము చేస్తూ ఉండగా పట్టబడింది. వారు ఆమెను తీసుకుని ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు యొద్దకు వచ్చారు. వారు అంటున్నారు కదా, ఇదిగో అనగా దేవుని కుమారుడైన సజీవుడైన యేసు అని వారు ఆయన యొద్దకు తీసుకుని వచ్చి, మరి మోషే ధర్మశాస్త్రముని నీవు నెరవేర్చడానికి వచ్చానన్నావు కదా, ఈమె పాపం చేస్తూ ఉండగా పట్టబడింది, మరి ఈమెను ఏం చేయాలి ఇప్పుడు? ఇదిగో మోషే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టి చంపివేయమనుంది, మరి ఇప్పుడు ఈమెను రాళ్లతో కొట్టి చంపివేయమా అని వారు ప్రశ్నిస్తున్నారు. అక్కడ మీరు యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుంటే అక్కడ ఉంటుంది. ఆయన తల ఎత్తి చూచి అక్కడ యేసు ప్రశ్నిస్తున్నాడు, మీలో పాపము లేనివాడు మొదటి రాయి విసరండి అన్నాడు. మీలో పాపము లేనివాడు మొదటి రాయేయండి, ఆ తర్వాత అందరూ రాళ్ళు వేసి ఆమెను చంపేయచ్చు అన్నాడు. మరి ఎవరి కాళ్ళి వారు తమ చేతులతో
ఏం పట్టుకున్నారట? రాళ్లను పట్టుకున్నారట. ఆ రాయి వేద్దామని ఆ యొక్క రాయి విచ్చరబోయేటప్పటికి వాని పాపమును ఆయన నేల మీద రాస్తాడట. వెంటనే వాడు ఆ పాపమును చదువుకుని ఆడు భయపడి సిగ్గుపడి ఆ రాయి అక్కడ విడిచిపెట్టి పారిపోయాడట. రెండో వాడు కూడా అలాగే చేస్తాడట. అంటే యేసు ఎవడైతే మొదటగా రాయి వేయటానికి సిద్ధపడుతున్నాడో వాడి పాపాన్ని ఆయన బట్టబయలు చేసేస్తున్నాడు. అందుకే సమస్త పాపముల మీద ఆయన పందెం వేస్తాడనమాట. మీలో పాపము లేని వాడెవడో వాడే మొదటి రాయి వేయండి అన్నాడు. ఇప్పుడు ఈ పాపపు స్త్రీ ఏం చేయబడింది? మరణము నుండి తప్పింపబడింది. మరణము నుండి ఆమె కాపాడబడింది. మూడవ పందెం ఏమిటంటే పాపం వల్ల వచ్చిన ఫలితముల మీద ఆయన పందెం వేస్తాడు. బాగా గమనించండి, పాపముల మీద వచ్చిన ఫలితముల మీద ఆయన పందెం వేస్తాడు. ఈ దినాలు అందరూ కూడా పందాలు వేస్తూ ఉంటారు. చూడండి, సమాజంలో మనం చూస్తున్నాము. మరి వర్షాకాలం వచ్చిందంటే పాపం పనులు లేక వాళ్ళు ఏం చేస్తారు? ఏమ్మా, కొంతమంది పురుషులైనటువంటి వారికి పని లేక ఏం చేస్తున్నారంటే పందాలు వేస్తారు. ఇదిగో నేను నిమ్మకాయని ఇంత దూరము ఇసురుతాను, లేక ఇంత దూరము నేను మరి ఇసురటంలో ఇన్ని మైళ్ళు నేను ఇసురగలను, లేక ఇంత దూరం నేను ఇసురగలను అంటారు. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే పాపముల వల్ల వచ్చిన ఫలితముల మీద ఆయన పందెమేస్తాడట. ఏమిటి పాపము? పాపము ద్వారా వచ్చిన జీతము మరణము అనే మాటను చూపిస్తుంది. అంటే వ్యాధి యొక్క లక్షణాలను, దాన్ని క్రియ అనే మాటను మనం చూస్తున్నాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిస్తే, ఇదిగో జనులు పక్షవాయుపు వ్యాధితో బాధపడుచున్నటువంటి ఒక మనుషుని మంచముతోనే ఆయన యొద్దకు మోసుకుని వచ్చేసారట. బాగా గమనించండి. అంటే పక్షవాయు గలవాడికి నరములు పనిచేయవు, ఎముకలకు శక్తి లేక నిలవలేడు. అటువంటి మనుష్యుడు మంచమునకే పరిమితైపోతూ ఉంటాడు. చాలామందిని మీరు గమనిస్తారు, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చేవాడిని. అంటే ఈ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చేవాడు ఏం చేస్తాడంటే మంచమునకే పరిమితమైపోతూ ఉంటారు. అటువంటి వాడిని మంచముతోని ప్రభువైన యేసు యొద్దకు అతనిని తీసుకుని వచ్చారట. ఆయన తీసుకుని వచ్చారు. అందుకే ఈ పాపం వల్ల వచ్చిన ఫలితం మీద ఆయన పందెమేశాడు. ఓ పాపమా, నీవేం చేయగలవు? ఈ పాపమును ఆయన జయించాడు. అలాగని యోహాను సువార్త 9వ అధ్యాయము ప్రారంభ వచనములోని కూడా ఆయన ఒక మార్గమున వెలిచి ఉండగా పుట్టి గుడ్డివాడైనటువంటి ఒక మనుష్యుడు కనబడును. బోధకుడా, వీడు గుడ్డివాడిగా పుట్టుటకు ఎవడు పాపము చేస్తును? వీని కన్నవారా అని ఆయనను ప్రశ్నించారు. అక్కడ యేసు అన్న మాట ఏంటంటే, వీడి కన్నవారు కానీ ఏ పాపము చేయలేదు, కానీ దేవుని యొక్క మహిమ వెల్లడి అవ్వటానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడన్నారు. అంటే పాపం వల్ల వచ్చినటువంటి ఈ ఫలితం ఏమిటాయంటే, అనగా పాపము ద్వారా అతనికి వ్యాధి వచ్చింది, పాపం ద్వారా ఇతనికి గుడ్డితనం వచ్చింది. కానీ ఆ పాపం యొక్క ఫలితము క్రీస్తు మాట ద్వారా వారికి వ్యాధి తొలగిపోయింది. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క పాపము అనేది భయంకరమైనటువంటి పరిస్థితిని మనకు చూపిస్తుంది. పాపము వ్యాధిని కలుగజేస్తుంది. పాపము అనగా మరణమును కలుగజేస్తుంది. అందుకే ఈ పాపపు ఛాయల నుండి మనలను రక్షించడానికి పరలోకము నుండి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావలసినటువంటి అవసరత ఏర్పడింది. అలాగని నాలుగో పందెం ఏమిటంటే ఆయన దెయ్యములను ఎదురుగా వచ్చిన ఆయన ఏమీ చేయలేకపోయాయి. దెయ్యములు ఆయనకి ఎదురుగా వచ్చినా
ఆయన ఏమి చేయలేకపోయాయి. అదే మామూలుగా మనం గమనించినట్లయితే అనగా మనుషుని మీద దయ్యము ఏం చేస్తుందట, తరచుగా పడుచు ఉండేదట. దయ్యముల పట్టిన మనుషుడు ఉన్నాడు మత్తయి సువార్తలో. ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయము 32వ వచనాన్ని మనం గమనిస్తే, యేసు ఆయన శిష్యులను వెలుచుండగా కొందరు దయ్యము పట్టినటువంటి ఒక మూగవాడిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. చాలండి. ఈ దెయ్యం ఎటువంటిదట? ఏమా? మూగ దెయ్యము, ఇక మాట్లాడదు. చాలామంది మూగవారికి మాటలు రావు. అలాగే మాట్లాడేవాడిని ఈ మూగదెయ్యం పట్టుకుంటే ఈ మనుష్యుడు మాట్లాడాడిక. అటువంటి మనుష్యుని యేసు యొద్దకు తీసుకుని వచ్చారట. అతి దెయ్యాలు కూడా యేసు ప్రభువునికి ఎదురుగా వచ్చేయట. అనగా యేసు ప్రభువుని ఏదోటి చెయ్యాలి, ఆయన ఏదోటి చేయాలని ఎదురుగా వస్తే ఆయనను చూసి ఇక ఏమీ చేయలేకపోయాయట. ఆ దెయ్యాలు కూడా ప్రక్కకి వెళ్ళిపోయట. అంతవరకు ఆయన కనపడలేనంతసేపు ఒకదానికోటి ఉరకలేసుకుంటూ వచ్చాయట. కానీ యేసు ఎప్పుడైతే వాటికి ఎదురుపడ్డాడో అవన్నీ కూడా ప్రక్కబడి వెళ్ళిపోయట. ఇటువంటి వారు చాలామంది ఉండొచ్చు. నాన్నగారే ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. పెనుగొండలో ఎరకల వారికి ఒక దెయ్యం పట్టుకుంది. పెనుగొండ ప్రాంతంలో వారు కులదేవతగా ఆరాధిస్తున్నటువంటి మాసరమ్మ దేవత ఆ యొక్క వ్యక్తిని పట్టుకుని పీడిస్తుంది. పాపం విడిచిపెట్టడం లేదు. ఆ ప్రక్కన ఉన్నటువంటి రాపాకులో ఉన్నటువంటి భూత వైద్యుడు ఒక రాజుగారు ఆ సమీపంలో ఉన్నాడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళారు, తాయితీలు తెచ్చారు. అయినా సరే ప్రయోజనం ఉండలేదు. ప్రయోజనం లేకపోవటాన్ని బట్టి వారు ఏం చేశారంటే అంచెలంచెలుగా తెలుసుకుని వారి నాన్నగారి దగ్గరికి వచ్చారు. తీరా నాన్నగారిని తీసుకుని వారు వెళ్ళేటప్పుడు గట్ట అంతవరకు కూడా దెయ్యం పట్టిన వాడట ఆ పెనుగొండ బస్ స్టాండ్లో ఆ రిక్షా ఉంటే రిక్షాని ఎరగొట్టేశాడట. ఆ రిక్షాని ఎరగొట్టి అనగా దాన్ని మడత పెట్టేసి ప్రక్కన పెట్టేశాడట. అంటే ఆ దెయ్యానికి ఎంత శక్తి ఉందో చూడండి. తీరా బస్సు దిగారట. బస్సు దిగి వెళ్ళేటప్పటికి ఇంటి చుట్టూ జనమట. ఏంటంటే వీడు రంకులు వేస్తున్నాడు, కేకలు వేస్తున్నాడట. ఇంతవరకు కేకలేస్తాడు. ఎప్పుడైతే నాన్నగారు బస్సు దిగి వెళ్తున్నారో వీడట ఆ మనుషుని విడిచిపెట్టి కొబ్బరి చెట్టు మీద కూర్చుందట. ఎక్కడికి పోయింది? కొబ్బరి చెట్టు మీద కూర్చుందట. ఇప్పటికి వెళ్ళేటప్పటికి జనం ఉన్నారు ఇంటి చుట్టూ. ఏంటి అంటే వాళ్ళు చెప్పుకొస్తున్నారు, అయ్యా ఇదే పరిస్థితి ప్రతిరోజు ఇలాగే. ఎందుకంటే పెనుగొండ బస్ స్టాండ్లోనే ప్రక్కన ఇల్లు. అందుకని వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళు అందరూ కూడా మా వైపుకి హేళనగా చూస్తున్నారు. ఇది పరిస్థితి అని చెప్పుకొచ్చేటప్పుడు నాన్నగారు కొన్ని అలవాటు ఏంటంటే ముందు వెళ్ళగానే ఆయన కాలు కడుక్కుని ఒక కుర్చీ వేసి ఆ కుర్చీ మీద తెల్లటి వస్త్రము ధరించి ఆ కుర్చీ ముందు నాన్నగారు మోకరించి ప్రార్థన చేసి అటు తర్వాత ఆ దెయ్యం పట్టేవాడిని పిలుస్తారు. ఇది నాన్నగారి యొక్క అలవాటు. అలా పిలిచేటప్పటికీ అప్పుడు ఆ మనుషుని మీదకి వచ్చిందట. వచ్చి నాన్నగారు మరేంటి అనేటప్పుడు అందట, పాస్టర్ గారు మీరు బస్సు దిగేటప్పటికి నేను వీడి మీద ఉన్నాను, మీరు బస్సు దిగి కిందకు వచ్చేటప్పటికి నేను వాడిని విడిచి కొబ్బరి చెట్టు మీద కూర్చున్నాను అని చెప్పుకొచ్చిందట. అంటే దేవుని యొక్క శక్తి
అనగా ప్రార్థనా శక్తి మనలో ఉంటే అపవాది మన దగ్గరికి రాదు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక దయ్యము పట్టినవాడు, మోగవాడు, మాటలు రావు, ఏం చేయాలి ఇప్పుడు? అటువంటి వాడిని యేసు యొద్దకు తీసుకురాగా యేసు వాడిని బాగు చేశాడట. వాడు తిరిగి మాట్లాడుతున్నాడట. ఈ దయ్యం పట్టేటప్పుడట నాన్నగారు కూడా ఎవరిని తీసుకెళ్ళాడట? మీకు గతంలో ఆయన వచ్చి సాక్ష్యం చెప్పాడు, ఆయన ప్రసంగంలో చెప్పుకొచ్చాడు. ఎవరు? కట్టంగు దాసు గారు. ఆయన ఖాళీగా ఉన్నాడట. ఆయన భాషలో చెప్పుకొచ్చారు, రబ్బిగే ఖాళీగా ఉన్నావు కదా రా నా కూడా అని తీసుకెళ్ళారట నాన్నగారు. ఆయన తీసుకెళ్ళేటప్పటికి వెళ్తే వాళ్ళు అన్నారట, ఆ పాస్టర్ గారేమో లోపల ప్రార్థన చేసుకుంటున్నారు, మీరైనా ప్రార్థన చేయండి అన్నారట. బయట ఇది ఆ మనుషుల మీదకి వచ్చేసి కేకలేస్తుందట. ఈయన ప్రార్థన చేయమంటే ఈయన వెళ్ళి సిలువ ఊర్తేద్దామని ఈయన వెళ్ళాడట. ఈయన వెళ్ళేటప్పటికి పట్మని దావడ మీద కొట్టిందట. ఈయన కొట్టగానే ఈయన ఇక దాని జోలికి వెళ్ళలేదట. నేను కాదమ్మా, ఆయన వచ్చి ప్రార్థన చేస్తారు, నేను మాత్రం దీన్ని ఏం చేయలేను అన్నారట. ఆయన మన యొక్క దేవాలయానికి వచ్చి ఒకేనొక సందర్భంలో ఆ విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు. అయితే ఈ దెయ్యాలు సమూహముగా వస్తూ ఉంటాయి. లూకాసు సువార్త 5వ అధ్యాయం ప్రారంభ వచనములోని జనసమూహము దేవుని వాక్యమును వినుచు ఐదు ప్రారంభ వచనం 8వ అధ్యాయము 26వ వచనం. ఆయన ఒడ్డున దిగేటప్పుడు ఆ ఊరిలో ఒకడు ఆయనకి ఎదురుగా వచ్చును. వాడు దయ్యములను పట్టినవాడై కనుక ఎవరట? దయ్యమే కేకలు వేస్తుంది. ఏమని? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకు ఏమి పని? నీ సమయం ఇంకను రాలేదు. ఎవరి సమయం? దేవుని కుమారుని యొక్క సమయం ఇంకా రాలేదు. అందుకే ఈ దయ్యము బ్రతమలాడుకుంటుంది. ఇది శానా దయ్యము అనే మాటను మనము ఆ లోతుగా చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే సేన అనగా అనేక దయ్యాలు మట్టండి, అనేకమైన దయ్యాలు, ఇంచుమించు 2000 దయ్యాలు అట్ట. అవి అమ్మా 2000 దయ్యాలు ఒక మనుషుల్లోనికి ప్రవేశిస్తున్నాయంటే ఆ మనుషునికి స్థిమితం ఉంటుందా? అందుకే వాడు ఒంటి మీద ఏమి లేదట, వస్త్రము లేదట. ఎక్కడుంటున్నాడు? సమాధుల్లో తిరుగుతున్నాడట. సమాధుల్లో తిరుగుతున్నాడు. ఏమ్మా 5వ పందెం ఏంటంటే, 5వది ఏంటంటే ఆయనను పట్టుకున్నటకి శత్రువులు వచ్చారట. ఈ యోహాను సువార్త 18వ అధ్యాయం 5వ వచనములో నన్ను పట్టుకొనండి అంటే నేల మీద పడిపోయారట. ఎందుకంటే ఇస్కరియోతు యోధ ఈ సైనికులను తీసుకుని
ఆ యొక్క తోటలోనికి ప్రవేశించాడు. ప్రవేశించి అటొక నలుగురు, ఇటొక కొంతమంది, అటో కొంతమంది వారు వెతుకుతున్నారట. ఎవరిని? యేసుని. ఎదిగేటప్పటికి యేసు వారికి ఎదురుగా వచ్చి వారిని అడుగుతున్నారు, అయ్యా మీరు ఎవరిని వెతుకుతున్నారు అనేటప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇదిగో నజరేయుడైన యేసుని మేము వెతుకుతున్నాం అనగానే యేసు అంటున్నాడు, ఆ నజరేయుడైన యేసును నేనే, దాన్ని పట్టుకోండి అనేటప్పుడు వారు స్పృహ తప్పి కింద పడిపోయారట, నేలను పడిపోయారట. అటువంటి వారు యేసును ఎలాగూ బంధించగలరు? ఇక్కడ దైవజనుడు దేవదాసయ్య గారు ఒక చిన్న ఉపమానమును చెప్పుకొచ్చారు. 2 గొర్రె పొట్టేళ్ళు పోట్లాడుకునేటప్పుడట ఒకటి పారిపోయినట్లు ఆయన పారిపోలేదట. 2 పొట్టేళ్ళు పోట్లాడుకునేటప్పుడు బలం లేనిది ఏం చేస్తుంది? పారిపోతుంది. కానీ యేసు అలా పారిపోలేదట. ఒకటి, ఈ పంచాయతీ సభలో ఆయన పారిపోలేదు. రెండోది, కోర్టులో ఆయన పారిపోలేదు. మూడోది, మరణం వచ్చేటప్పుడు ఆయన పారిపోలేదు. ఇందులో 2 సంగతులు ముఖ్యము. ఏంటంటే పేతురు పత్రికలో ఉన్నట్లు సహించునని వ్రాయబడి ఉంది. పేతురు పత్రికలో ఈ పందిపు రంగమందు 2వ పొట్టేలు వలన మొదటి పొట్టేలునకు ఎన్ని దెబ్బలు తగిలినా, ఎంత గాయము కలిగి రక్తము కారినా ఈ పొట్టేలు పారిపోలేదట. అయ్యగారు అన్నారు, మన నిమిత్తమైన ఈ పందిపు రంగములోనికి ప్రవేశించాడట. అందుకే శ్రమల యొక్క కొమ్ములకు తాళలేక పారిపోలేదట, అలాగ నిలబడిపోయారట. ఇక్కడ మనకి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఒక 6 చూపించారు. ఏమిటంటే, ఒకటి సైతాను వల్ల, రెండవది దయ్యముల వల్ల, మూడవది పాపం వల్ల వచ్చిన శ్రమలు, నాలుగవది వ్యాధుల వల్ల వచ్చినను, ఐదవది అవమానము వచ్చినను, ఆరోది మరణ వ్యవస్థ కలిగినను యేసు ప్రభు సహించినట్లు మనము కూడా సహించేనే మనకి గెలుపన్నారు. ఈవేళ మనము సాతానం వల్ల వచ్చే శోధనలు కానీ, దయ్యముల వల్ల వచ్చే శోధనలు కానీ, పాపం వల్ల శ్రమలు వస్తాయి. పాపం ద్వారా కూడా కొన్ని బలహీనతలు వస్తాయి. అలాగనే వ్యాధుల వల్ల వస్తాయి, అవమానాల వల్ల వస్తాయి. అలాగనే మరణ వ్యవస్థ ద్వారా కూడా మనకు శ్రమలు కలుగుతాయి. వీటిపైన మనము జయం పొందాలి. అందుకే మన సహింపు యేసు ప్రభు మీద ఆధారపడితేనే మనకి జయం కలుగుతుంది. మన సొంత ఆలోచన, మన స్వశక్తి మీద మనము ఆధారపడేటప్పుడు అపజయం కలుగుతుంది మనకి. అందుకని అయ్యగారు ఏమన్నారంటే, ఆయన శ్రమను చూసి మన శ్రమలను సహించవలను అన్నారు. ఆయన శ్రమలను చూసి మన శ్రమను సహించుకునవలనట. రెండవది, ఆయన మరణమును చూసి మన మరణమును సహించవలను అన్నారు. ఆయన గెలుపు వల్ల మనకు గెలుపు. ఆయన ఓడిపోతే మనకు గెలుపు ఉందా? లేదు. అందుకే మనం పాడుకుంటాం ఏమని, జయ జయ యేసు జయ యేసు అంటున్నాము. అంటే మరణము గెలిచిన జయ యేసు, మరణము ఓడిన జయ యేసు అంటారు. అంటే ఆయన కీర్తి వల్లే మనకి కీర్తి కలుగుతుంది, ఆయన గెలుపు వల్లే మనకి గెలుపు కలుగుతుంది. ఆయన గెలిచినట్లు మనము కూడా
పందెములు వేసి గెలవాలట. పందెం వేయాలి. ఏమని పందెం వేయాలి? ఈవేళ మనం చూస్తున్న లోకములో ఎంతోమంది పందాలు వేస్తారు. మీ దేవుడు గొప్పవాడా? అవును, మన దేవుడు గొప్పవాడే. మన దేవుడు శక్తిమంతుడు. మన దేవుడు జీవంగల దేవుడు, సజీవుడు. ఆయన మరణమును జయించాడు. అనగా 3 దినాలు సమాధిలో ఉండి ఆయన సజీవుడై తిరిగి లేచాడు. అందుకని మన దేవుడు శక్తిమంతుడనే విషయాన్ని మనము ఎదుటి వారికి దాన్ని బయలుపరిచే వారమై ఉండాలి. మనం పందాలు వేయాలి. ఒక ఆయనట పందెం వేస్తాడట. ఏమని పందెం అంటే, యేసుక్రీస్తు శక్తిమంతుడు, యేసుక్రీస్తు గొప్పవాడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పడాన్ని బట్టి ఆ మనుష్యునికి బాధ కలిగింది. అన్నాడట, నీ దేవుడు గొప్పవాడవుతే నీవు రేపు ఈ పనిలోనికి వస్తావు. మా దేవుడు గొప్పవాడవుతే రేపు రొద్దటికి నీవు ఉండవు అన్నాడట. ఇద్దరు మాట అనుకున్నారు. పొలములో వచ్చారు. ఈయనంటనే స్నానం చేశాడు, వ్యవసాయం చేశాడు కనుక కొంచెము భోజనం చేశాడు. పొలములో ఆ యొక్క రైతు చెప్పిన మాట ఇతనికి గుర్తుగా వస్తుంది. ఎవరి దేవుడు గొప్పవాడు? ఈ పందెమేసిన వాడేమో ఒక బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వాడు. ఈ పందెము ఆయన వెళ్ళి ఆ యొక్క తన ఇష్టాన దైవం దగ్గర కూర్చున్నాడు. ఈయనొచ్చి ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేయటం ప్రారంభించాడట. ఆ రైతుకి స్థిమితము లేదిక. వచ్చాడు, పొలానికి వచ్చేసాడట నైట్. ఈయన మీద క్షుద్ర పూజలు చేయటం ప్రారంభించాడు. రాత్రంతా ఆయన పూజలో ఉన్నాడు, రాత్రంతా ఆయన ప్రార్థనలో ఉన్నాడు. ఈయన విడిచిపెట్టి ప్రతి ఆయుధము కూడా ఈయన మీదకి రావటం లేదు. ఏమిటంటే మరణమును తీసే పూజా కార్యక్రమంలో ఇతడు ఉన్నాడు. అంటే వీని చంపడానికి ఎన్నో పూజలు చేస్తున్నాడట. అయినా సరే ఈయన ప్రార్థనలో ఉన్నాడు గనుక ఈయన మీదకి ఏమీ రావటం లేదు. వెంటనే వెలుగు వస్తుంది, చీకటి తొలగి వెలుగు వస్తుంది. ఇంటికి వచ్చేసాడట. ఈయన కూడా ఉదయాన్నే పొలం రావాలి, పొలం పనులకు వచ్చేసాడు. వచ్చేటప్పటికి ఆ రైతు వచ్చాడట. వచ్చేది రాగానే, నీ దేవుడు ఏ శక్తిమంతుడు కానీ నీ దేవుడు చాలా గొప్పవాడు. నేను నీ మరణమును తీయటానికి, నీ ప్రాణాన్ని తీయటానికి, నీ మరణ విషయంలో నేను అనేకమైన పూజలు చేశాను. కానీ నీ దేవుడు నేను చేసినటువంటి ఆ యొక్క పూజ ఫలించలేకపోయింది. ఎందరికో నేను చేశాను,
కానీ నీ మీద నా శక్తి పనిచేయలేకపోయిందన్నాడట. ఆయన కొంతకాలము దైవికంగానే ఉన్నాడు. అటు తర్వాత లోకరీతిగా ఆయన బానిసలైపోవటాన్ని బట్టి శక్తిని కోల్పోయాడు. ఆయన ప్రారంభంలో మంచి భక్తి కలిగినటువంటి, మంచి విశ్వాసములు ఎదిగినటువంటి వాడు. ఆయన దాసు గారు అంటారు, గెడ్డం దాసు ఆయన పేరు. ఒకప్పుడు మంచి ప్రార్థనా పరుడు, కానీ లోకముతో స్నేహము చేయటాన్ని బట్టి అతని భక్తిని కోల్పోయాడమంట. ఈవేళ మనము కూడా ఆయన శ్రమలను చూసి మన శ్రమను సహించుకోవాలట. ఆయన గెలుపు వల్లే మనకు గెలుపు అని భావన ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడే మనము ఈ సహింపు యుద్ధములో విజయమును సాధించగలుగుతాము. లూకా సువార్త 22వ అధ్యాయము 47వ వచనములో ఆయన ఇంకనూ మాట్లాడుచూ ఉండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. యోధా అనబడినవాడు వారికందరికంటే ముందుగా వచ్చి యేసుని ఏం చేశాడట? ముద్దు పెట్టుకుంటేనే కానీ యేసును వారు గుర్తించలేకపోయారట. ఎందుకంటే 12 మంది యొక్క ప్రతిబింబాలు ఒకేలాగా కనిపించేట. కనుక క్రీస్తు యొక్క రూపము మన యందు ఏర్పడే వరకు అనే మాట ఉంది. క్రీస్తు యొక్క రూపం మన యందు ఏర్పడే వరకు ఆయనకు ప్రసవ వేదన కలుగుతున్నదట. ఈవేళ శిష్యుల యొక్క ముఖబింబాలన్నీ కూడా క్రీస్తు వలె ప్రకాశించాయి. అందుకే మనం చూసి 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో మీరు సహించిన ఎడల మేలు చేసి బాధ పడినప్పుడు మీరు సహించిన ఎడల దేవుని యొక్క మహిమను మీరు చూస్తారట. మేలు చేసి బాధపడినప్పుడు చూడండి, చాలామంది అంటారు, అయ్యా నేను ఫలానా వాడికి ఎన్నో మేలు చేశాను, ఎంతో మేలు చేశాను, ఏదో చిన్న ఆపద వచ్చింది, వాడికి నేను ఫోన్ చేస్తున్నా, నా ఫోను ఎత్తుకోవటం లేదు. చాలామంది ఇటువంటి వాళ్ళు ఉంటారు. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అంటున్నాడు. మనం సహించుకోవాలట, అప్పుడు దేవుని యొక్క మహిమను మనము పొందుకుంటామట. అదే విషయాన్ని అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 18వ వచనములో ఇంచుమించు 40 సంవత్సరములు అరణ్యములో వారిని సహించుననే మాటను మనం చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాలట? 40 సంవత్సరములు. మోషే ఇశ్రాయేలు ప్రజలను, ఇశ్రాయేలీలు మోషే మీద సనగటము, అయినా మోషే వారి మీద ప్రేమ చూపటము. ఎన్ని సంవత్సరాలట? 40 సంవత్సరములట. ఆయన సహించుకున్నాడు గనుకని అనగా గొప్ప నాయకుడు వాడు దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడిగా పేరు సంపాదించుకున్నాడు. అలాగనే మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ వచనమును మనం గమనిస్తే విశ్వాసము లేని వారులారా ఎంతవరకు, విశ్వాసము లేని మూర్ఖతరం వారులారా ఎంతకాలము ఉందరు, ఎంతవరకు మిమ్మును సహింతును, ఎంతవరకు మిమ్మను సహింతును. యేసుక్రీస్తు యొక్క సహింపే మనకి విజయము. యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? మనల్ని ఆయన క్షమించేవాడు ఉన్నాడు. ఆయన మన పట్ల సహిస్తున్నాడు, మన పాపముల పట్ల
మనం చేసిన అతిక్రమములను ఆయన సహించి మన పాపముల నుండి మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన మన కొరకు మానవ శరీరమును దాల్చినట్లుగా మనం చూస్తున్నాము. అందుకే ఈ యొక్క పందెపు రంగములో ఈ సహింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అనగా మనం పందెములో ఓపిక కలిగి పరిగెత్తాలట. పందెపు రంగములో ఎవడో ఒకడు విజయమును సాధిస్తాడు. అలాగని ఆ ఒక్కడు నీవెందుకు అవ్వకూడదు? ఆ ఒక్కడు మనమెందుకు అవ్వకూడదు? కనుక మనము కూడా దేవుని యందు విశ్వాసములో క్రీస్తు యొక్క సిలువను చూస్తూ లోకంలోని శ్రమలను జయించాలంటే ఆయన సిలువ సహింపులోనికి రావాలి. అందుకే మనము పట్టుదల కలిగి ప్రార్థనాశక్తి కలిగి ముందుకు సాగాలి. అందుకే భక్తులు అంటారు, ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పమయ్యా. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. అందుకనే మనము అనగా గెలుపు ఓటమి అనేది మనం సహజంగా చూస్తూ ఉంటాము. కానీ క్రీస్తును ధరించుకునేటువంటి మనకి ఓటమి అనేది కనపడకూడదట. అనగా క్రీస్తును ధరించుకున్న మనము ఏం చేయాలంటే, అయ్యగారు అన్నారు, జయము రాక పూర్వంబే జయమని తలంచాలట. అంటే ఆ జయము కీర్తనలు అనే కీర్తనలు మనం చూస్తాము. అంటే జయము రాక పూర్వమే మనము జయమని తలంచుకుని ఆ నిరీక్షణతో ఆ జయమును ఎదుర్కొనే గొప్ప భాగ్యము ప్రభువు మనకు అనుగ్రహించును గాక. ఆమీన్. కృపానిధివైన మా తండ్రి, కొన్ని విషయాలు మా దైవత్సనుడు మాకు నేర్పినటువంటి ఈ పందెపు రంగము సహింపు యుద్ధములో నుండి కొన్ని మాటలను మేము అభ్యాసము చేయటానికి కృప చూపవు నీకు అనేక వందనములు. వినిన వాక్యము బిడ్డల తమ అంతరంగములో పదులము చేసుకుని వాక్యానుసారముగా ప్రభా ఈ లోకములో పాపముతో నిత్యము పోరాటము చేస్తూ మా శరీరం అనే శత్రువును మేము జయించడానికి శక్తిని మాకు అనుగ్రహించమని విజయశాలి అయిన క్రీస్తు ప్రభుని బట్టి బ్రతమలాడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మరణాత.